హాయ్ అండి, అందరికీ నా వందనాలు. ఈరోజు కీర్తనలు 9వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకొనిన దానిలో చిక్కి ఉన్నారు. ఈ మాట చూద్దాం. ఈ మాట చూసే ముందు దేవుడి యొక్క సహాయం కోసం చిన్న ప్రార్థన. యేసయ్యా, మీకే స్తోత్రాలు, మీకే వందనాలు. యేసయ్యా యొక్క మాట ఎలా బోధించాలో నాకైతే తెలీదు, కానీ నాలో ఉంది. నాకు నీ బిడ్డలకు అర్థమయ్యే రీతిగా మాట్లాడుతున్నారని నమ్ముతూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడుగుతున్నావు తల్లి తండ్రి, ఆమీన్. ఇక్కడ ఏమని మాట్లాడుతూ ఉన్నారో, యెహోవా ప్రత్యక్షం అవుతాడంట. ఆయన ప్రత్యక్షమై ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తారంట. తీర్పు తీర్చినప్పుడు దుష్టులు తాము చేసుకునిన దానిలో చిక్కి ఉన్నారు. వాళ్ళు ఏదైతే గుంటలు తీసుకొని ఉంటారో, ఏదైతే పన్నాగం పన్ని ఉంటారో దాంట్లో ఏమవుతారంట? చిక్కుకొని ఉంటారంట. ఆయన ప్రత్యక్షం అవ్వటమే ఆలస్యం. ఎవరు? యెహోవా ప్రత్యక్షం అయితే చాలు. ప్రత్యక్షం అవ్వగానే అన్నీ గమనిస్తాడు. ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, అసలు ఎలా జరుగుతుంది, ఎటువైపు న్యాయం ఉంది అనేది న్యాయం తీర్చివాడు ఆయనే. న్యాయం తీర్చి తీర్పుని ఆయనే సరిచేస్తాడు. తీర్పు ఎటువైపు న్యాయం జరుగుతూ ఉందో అటు ఆయనే ఉంటాడు. న్యాయం జరగని కల్లి ఎవరైతే ఒక్కళ్ళనే టార్గెట్ చేస్తూ ఒక్కళ్ళ మీద నిందలు అవమానాలు వేస్తూ ఉంటారో వాళ్ళ వైపు ఏం చేస్తారంట? ఈయనే దేవుడే వాళ్ళు ఏదైతే పన్నాగం పండుతూ ఉన్నారో దానిలో వాళ్ళే పడిపోయే రీతిగా దేవుడు చేస్తూ ఉంటాడంట. ఇక్కడ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక నక్క ఉందంట. అయితే ఆ నక్కకి బాగా ఆకలేస్తున్నప్పుడు ఆ నక్క ప్రయాణమై వెళ్తూ ఉండగా ఒక చెట్టు మీద ఒక కాకి ఉంటూ ఉంది. ఆ కాకి దగ్గర ఒక బ్రెడ్ ముక్క ఉంది, రొట్టె ముక్క ఉంది ఆ కాకి నోటి దగ్గర. అది తిందామని ఆలోచన కలిగి ఉంది కాకి. ఈ నక్క చూసి ఏం చేసిద్ది? వచ్చి ఆ బ్రెడ్ ముక్కను ఎలాగైనా తను తీసుకోవాలన్న ప్లాన్ కలిగేసి ఆ కాకి దగ్గరికి వచ్చి కాకిని ఇంకా మామూలుగా కాదు, నువ్వు చాలా అందంగా ఉంటావు కాకి, చాలా చక్కగా ఉంటావు కాకి, నువ్వు పాట పాడితే ఎంతో మధురంగా ఉండిద్ది కాకి, నీ పాట అమృతంగా ఉండిద్ది కాకి, నీ గొంతు ఎంతో అందంగా ఉండిద్ది కాకి అని ఇంకా కాకిని హైలైట్ చేస్తున్నట్లు నటించిద్ది ఒక నక్క. అయితే ఇంకా కాకి యొక్క మాటలకు టెంప్ట్ అయిపోయి ఇంకా పాడటానికి సిద్ధమయ్యి పాట పాడుతూ ఉండిద్ది. ఇంకా పాట పాడేసరికి తన నోట్లో ఉన్న బ్రెడ్ ముక్క ఏమైద్ది? కింద పడిద్ది. ఇంకా అది ఆంటున ఈ నక్క పట్టేసుకొని ఆ బ్రెడ్ తినేసి వెళ్ళిపోయిద్ది. ఇక కాకి ఎంతో బాధపడిద్ది. నేను ఎంతో కష్టపడి తెచ్చుకున్నది ఇక కాకి తీసేసుకుంది అని ఎంతో కుమిలిపోతూ ఉండిద్ది. అది మోసం చేసింది. ఏది మోసం చేసింది? నక్క మోసం చేసింది. అయితే ఇంకా ఒకరోజు ఇదే నక్క తనకి వేటాడుతూ ఉండగా తనకు ఒక మాంసం దొరికి తింటూ ఉండగా ఒక పెద్ద సింహం వచ్చేసి నక్క దానికి బాగా ఆకలేసిద్ది. సింహానికి ఆకలేస్తూ ఉన్నప్పుడు ఈ నక్క తినే ఆహారం ఈ సింహానికి కంటికి కనిపించింది. ఇంకా ఈ సింహం ఎలాగైనా నక్కని మోసం చేసి నాకు డబల్ డమాకాగా 2 మాంసం దేవుడు ఇచ్చాడు, రెండిటిని నేను తినేయచ్చు అని ప్లాన్ కలిగి దాన్ని మోసం చేయటానికి ఏం చేసిద్ది? ఒక సింహం చిన్నగా వెళ్ళి ఇంకా నక్కని పట్టేసుకొని నక్కని తినేసిద్ది. తర్వాత ఏం చేస్తుంది? ఆ యొక్క నక్క తెచ్చుకున్న ఆహారాన్ని కూడా తినేస్తూ ఉండిద్ది. దీన్ని బట్టి మనకేం అర్థమైంది? ఈ యొక్క నక్క కాకిని మోసం చేసింది. కాకిని ఈ యొక్క ఆహారాన్ని అదెంతో శ్రమపడి తెచ్చుకుంది. దాని యొక్క ఆహారాన్ని తినేసింది, దాన్ని పస్తునుంచింది. అదే పరిస్థితి యొక్క నక్క కలిగింది. అది పస్తునుండటమే కాదు, దాని యొక్క ప్రాణాన్ని కూడా
పోగొట్టుకొని ఉంది. దేవుడి యొక్క తీర్పు వచ్చిన రోజున దేవుడు కూడా మన పక్షాన అలానే ఉంటాడు. మనల్ని ఎవరు మోసం చేయాలి అనుకుంటున్నా, ఎవరు మనల్ని మోసపుర్చాలి అనుకుంటూ ఉన్న మాటలతో మనల్ని ఆకర్షించుకోవాలి అనుకున్నా ఆ మాటల వల్ల ఏమీ జరగదు, మనం నష్టపోతాం అనేది మనం గమనించాలి. మనం మనిషి మాట కన్నా దేవుడి మాటను మొదటగా వినాలి అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకోవటమే కాదు, దాన్ని పాటించాలి. పాటించి తెలివిగా జ్ఞానం కలిగిన బుద్ధి కలిగిన కన్యకులు ఎలాంటి జ్ఞానం కలిగి ఉన్నారో మనం కూడా అలాంటి జ్ఞానం కలిగి ముందుకు వెళ్తే మన యొక్క జీవితం ఎలా ఉంటూ ఉంటుంది, మధురంగా ఉంటూ ఉండిద్ది. తీర్పు తీర్చు యెహోవా ఉండగా మనకేం దిగులు? మనం చింతపడుతూ ఉంటాం. అయ్యా మా వెనక ఎంతోమంది ఉన్నారే, మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నాడని బాధపడుతూ ఉంటాం, ఇతరులతో చెప్పుకుంటూ ఉంటాం. అయితే మనం బాధపడటం ఎందుకు? ప్రార్థన చేసేసి ఆ ప్రార్థన అంతటితో వదిలేయాలి. ఇంకా దేవుడు తీర్చేశాడు అన్న రీతిగా మనం ఉన్నట్లయితే ఒకానొక రోజు వస్తానని చెప్పాడుగా, ఈ యొక్క మాటలో ఆయన వస్తాడంట. ప్రత్యక్షం అవుతాడు అంటే ఆయన వస్తాడు, వచ్చి ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చినప్పుడు ఎవరైతే నిన్ను హింసిస్తూ, ఎవరైతే నీ దగ్గర ఉన్న దాన్ని వాళ్ళు తీసుకోవాలని ప్లాన్ కలిగి తీసుకున్నారో ఆ తీసుకున్న దాన్ని నీకు ఇస్తాడు. నీకు ఇవ్వటమే కాదు, నీ దగ్గర లాక్కున్న వాళ్ళ గతి మామూలుగా ఉండదు. ఇక నక్క గతి ఎలా అయిందో నీ దగ్గర లాక్కున్న వాళ్ళ జీవితం కూడా అలానే చేస్తాడనమాట. మనము ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. తీర్పు తీర్చువాడివి నువ్వేనయ్యా అని ఆయన మీద భారం వేసి మనం ముందుకు కొనసాగాలి. నెరవేరిన రీతిగా మనం సంతోషంతో గంతులు వేయాలి. నెరవేరింది, నా ప్రార్థన దేవుడు విన్నాడు, నాకు జవాబు ఇచ్చాడు అన్న రీతిగా మనం ముందుకెళ్ళినట్లయితే మన పక్షాన దేవుడు ఉండి మనల్ని ఎవరు హింసిస్తూ, బాధిస్తూ, నొప్పి కలిగేటట్లు చేస్తూ ఉన్నారో, గాయపరుస్తూ ఉన్నారో వాళ్ళకి దేవుడు మామూలుగా యుద్ధం చేయరు. వాళ్ళ మీద విపరీతమైన యుద్ధం చేస్తాడు, వాళ్ళని అంతం చేసేస్తారు. వాళ్ళు ఏది కావాలనుకుంటున్నారో, దేని మీద రెచ్చిపోతూ ఉన్నారో దాన్ని తీసేసే దేవుడు మనతో ఉన్నాడు. కానీ మనం ప్రార్థన చేయాలి. వాళ్ళని నశించే రీతిగా మనం ప్రార్థించమని అడగట్లేదు, కానీ వాళ్ళు నాశనం కోరుకోకూడదు, కానీ వాళ్ళు కూడా బాగుండాలి. వాళ్ళల్లో పనిచేస్తున్న చీకటి ప్రభావం అనేది అంతమైపోవాలి. వాళ్ళు కూడా మనశ్శాంతి కలిగి ఉండాలి. ఆ విశ్వాసులుగా గొప్ప వాళ్ళగా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండాలని మనం ప్రార్థన చేయాలి. మనం వాళ్ళల్లో ఉన్న వ్యర్థాన్ని పోగొట్టే రీతిగా మనం ప్రార్థనాత్మ కలిగి ఉండాలి. అలానే మనలో ఉన్న వ్యర్థాన్ని కూడా పోగొట్టి మనకి వాళ్ళకి తీర్పు తీర్చేవాడు యెహోవాయే. ఆయన మీద మనం భారం వేసి ముందుకెళ్దామనేదే యొక్క వాక్యము మీనింగ్. ఇచ్చిన వాక్యాన్ని దేవుడు దీవించిన గాక. మీ అందరికీ నా వందనాలు.